హాయ్ హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ ఇంట్లోనే సింపుల్గా స్వీట్ కార్న్ పకోడీ ఏ విధంగా తయారు చేయాలో మీకు చూపిస్తానండి. ఇది ఈవినింగ్ స్నాక్ లాగా పిల్లలకి చేసి పెట్టండి, చాలా ఇష్టపడతారు. ముందుగా స్వీట్ కార్న్ని మిక్సీలో వేసుకొని ఇలా బరకగా గ్రైండ్ చేసుకోవాలి. ఇందులో పచ్చిమిర్చి సన్నని తరుగు, ఉల్లిపాయ సన్నగా తరుక్కున్న తరుగు, ఉల్లికాడలు, అలాగే సన్నగా తరుక్కున్న కొత్తిమీర, సన్నగా తరుక్కున్న కరివేపాకు, 1 టీ స్పూన్ వరకు కారం, రుచికి సరిపడా సాల్ట్, 2 టేబుల్ స్పూన్ల బియ్యపిండి, 2 టేబుల్ స్పూన్ల శనగపిండి వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే ప్లీజ్ సపోర్ట్ చేయండి. మన ఛానల్ అయితే మానిటైజేషన్కి చాలా దగ్గరగా ఉందండి. 4-5 వెల్లుల్లి రెబ్బలు, జీలకర్ర బరకగా దంచుకొని ఈ పిండిలో కలుపుకొని మరొకసారి బాగా కలుపుకుందాం. స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత కొద్దిగా పకోడీలాగా ఇలా వేసుకోవాలండి. మీడియం ఫ్లేమ్ మీద మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేపుకోవాలి. హై ఫ్లేమ్ మీద అయితే మాడిపోతాయి పకోడీలు, లోపల వరకు అస్సలు కుక్ అవ్వవు. ప్లీజ్ మా వీడియోని సపోర్ట్ చేయండి, మీ సపోర్ట్ మాకు చాలా అవసరం అండి. అలాగే మిగిలిన పిండిని కూడా మరొకసారి ఇలా పకోడీలాగా వేసుకొని 2 వైపులా బాగా కాల్చుకోవాలండి. మీకు ఇంకేమైనా రెసిపీస్ కావాలనుకుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, తప్పకుండా మీకోసం ట్రై చేసి చూపిస్తానండి. చూడండి ఎంత బాగా వచ్చాయో. ఇలా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత బయటికి తీసుకుంటే ఎంతో టేస్టీ అయిన స్వీట్ కార్న్ పకోడీ అయితే రెడీ అయిపోయిందండి.